అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు అనంతపురంలో హెచ్ఎల్సి కాలనీలో వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గరికి పోయి, అంటే అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నూతనంగా నిర్మాణం చేస్తూ ఉన్నారు. దాదాపుగా 80% పనులు అక్కడ అయిపోయాయి. మరి అక్కడికి పోయి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అక్రమంగా నిర్మిస్తూ ఉన్నారు, ఎలాంటి అనుమతులు లేవు, దీన్ని మేము ఆక్రమించుకుంటామని చెప్పి అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి దాదాపుగా 10 సంఖ్యలో పోయారు. అక్కడికి చెప్పడం జరిగింది, ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక మాట మాకు ముందు చెప్పింటే అక్కడ వాళ్ళకు కాఫీ, స్నాక్స్ కూడా అరేంజ్ చేసి మాకు ఉన్నటువంటి పర్మిషన్లు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా చూపించేవాళ్ళం మేము. తెలుగుదేశం పార్టీ నాయకుల తీరు ఎట్లా ఉందంటే గురువింద గింజ సామెతను గుర్తు చేస్తూ ఉంది. గతంలో మీరు చూస్తే ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉంటాయో అవి పార్టీ కార్యాలయాలకు వినియోగించుకోవచ్చు, దాన్ని లీజుకు తీసుకోవచ్చు అని చెప్పి ఒక జీవో తెలుగుదేశం పార్టీ హయాంలోనే వచ్చిందన్న సంగతి బహుశా వాళ్ళు మర్చిపోయినారేమో. మరి అంతేకాకుండా దాదాపుగా 30 సంవత్సరాల కిందట హైదరాబాద్లో బంజారా హిల్స్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అనేది ఒకటి దాదాపు 3 ఎకరాల 50 సెంట్ల విస్తీర్ణంలో తీసుకున్నారు. మరి ఆ రోజు ఆయన పెద్ద ఎన్టీఆర్ గారు ఆయన వచ్చేసి పార్టీ ఆఫీస్కి అని చెప్పేసి ఆ రోజు 3.5 ఎకరాలు లీజుకు తీసుకోవడం జరిగింది. తర్వాత కాలక్రమేణా వాళ్ళు ఏం చేశారంటే ఎన్టీఆర్ ట్రస్ట్కు దాన్ని బదలాయించేశారు. గుంటూరులో కూడా ఈ విధంగానే ఎకరా వచ్చేసి 1000 రూపాయలు నామినల్ రేటు పెట్టి సంవత్సరానికి ఎకరాకు 1000 రూపాయలు, 33 సంవత్సరాలకు లీజుకు తీసుకున్నది వాస్తవం కాదా? మరి అదేవిధంగా మంగళగిరి పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో అది కూడా ప్రభుత్వ స్థలమే. మరి దానికి కూడా ఎలాంటి అనుమతులు లేవన్న సంగతి మీరు బహుశా మర్చిపోయారేమో. నెల్లూరు పార్టీ ఆఫీస్ సంగతి కూడా అంతే. ఇదైతే ఒక 33 సంవత్సరాలకు, మరి ఏదో ఒక ఆఫీస్ అయితే 100 ఏళ్ళకు తీసుకున్నారు. అది మరి ఏదో కాకినాడది కావచ్చు, వైజాగ్ది కావచ్చు, కరెక్ట్ ఐడియా లేదు నాకు. ఇది కూడా అంతే, 33 సంవత్సరాలకు నామినల్ రేట్. కాకినాడ కూడా సేమ్, వైజాగ్ది కూడా సేమ్. ఈ విధంగా మీరు ప్రభుత్వ స్థలంలో ఉన్నటువంటి అక్కడ మీరు ఆఫీసులు కట్టారు. మరి అవి కూడా భవంతులే కదా, అవేనా పూరు గుడిసెలా? మేము వైఎస్ఆర్సీ పార్టీకి సంబంధించి ఆఫీసు భవనాలు కట్టుకుంటే వాటిని మీరు ప్యాలెస్ అని చెప్తారు. మరి ఇవి ఏంటివి? ఇవేమన్నా పూరి గుడిసెలా, కొట్టాలా, పాకలా, ఈత కొట్టాలా, బోధ కొట్టాలా? మరి మేము అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మీ ఆ పార్టీ ఆఫీసుకు సంబంధించి కనీసం రాష్ట్ర వ్యాప్తంగా మీ ఆఫీసు గేటు కూడా మేము టచ్ చేయలే. ఇంతవరకు కూడా మేము సభ్యతగా, సంస్కారంగా, విజ్ఞతతో వ్యవహరించాం. మరి మీరు చూస్తే మరి 10 సంఖ్యలో పోయారు, ప్రెస్ మీట్లు పెట్టినారు. ఇంకా ఘోరమైన విషయం ఏమంటే
ఇక 2 days బ్యాక్ ఏమో మహిళలు పోయారు. మరి కనీసం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవం లేకుండా జగన్ గారి ఫోటో పెట్టి చెప్పుల దండ వేశారు అక్కడ. మరి ఇది ఎంతవరకు సమంజసం? ఇది మీ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం. మరి మా పరిపాలన బాగాలేదని చెప్పేసి ప్రజలు మీకు పట్టం కట్టారు. 164 సీట్లు ఇచ్చారు. మరి మీకు మీ అదృష్టం ఏమంటే కేంద్రంలో కూడా బీజేపీ పార్టీ ఏర్పాటులో కీలకమయ్యారు. మరి ప్రజలు, రాష్ట్ర ప్రజలు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి ఆ ఆశలను నెరవేర్చే దిశగా మీరు ప్రయత్నం చేయండి. ప్రత్యేక హోదా కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, ఇంకా పోలవరం కావచ్చు. మరి ఇలాంటి విభజన హామీలు చాలా ఉన్నాయి. మరి కేంద్రం మీరు ఏమి చెప్పినా కూడా ఆ దిశగా పరిష్కరించే నిధులు ఇచ్చే దిశగా ఆలోచన చేసే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఆ దిశగా మీరంతా ప్రయత్నం చేసి రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేయండి తప్ప ఇలాంటి సంస్కారం లేకుండా కార్యక్రమాలు చేపట్టడం మంచి పద్ధతి కాదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మరి మాకు నోటీసు కూడా ఇచ్చారు, మీరు లీగల్గా ఇచ్చారు, అఫీషియల్గా ఇచ్చారు. మరి మున్సిపల్ కార్పొరేషన్ అనంతపురం వాళ్ళు ఇచ్చారు అక్రమ కట్టడం అని చెప్పి, ఆహుడా వాళ్ళు ఇచ్చారు అక్రమ కట్టడం అని చెప్పి. మరి మేము పద్ధతి ప్రకారంగా రిటర్న్గా వాళ్ళకు మేము సమాధానం కూడా ఇచ్చాం. మరి హైకోర్టులో కూడా రాష్ట్ర పార్టీ వాళ్ళు న్యాయం కోరినారు ఈ సంఘటన సంబంధించి. మరి హైకోర్టు ఈ సమస్య ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉంది. మరి న్యాయస్థానం పరిధిలో ఉండగా మీరు రావడం అనేది ఎంతమాత్రం సంస్కారం కాదని చెప్పేసి తెలియజేస్తూ, మరి న్యాయస్థానము ఈరోజు రేపో జడ్జిమెంట్ ఉన్నట్లుంది. మరి న్యాయస్థానం ఎట్లా చెప్తే మేము ఆ విధంగా నడుచుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి మీ కార్యకర్తలను కొంచెం అదుపులో పెట్టుకోండి. ఇలాంటి చెప్పుల దండలు వేయడం ఇలాంటివి పునరావృతం చేయొద్దని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాం.